అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఆలూ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ముందుగా ఒక 4 మీడియం సైజ్ బంగాళదుంపలు ఇలా కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇలా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. పోపులు అంటే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతాయి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి 4 ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ ఆలూ కర్రీ చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందండి. పప్పుచారు ఉన్నప్పుడు ఇలా ఆలూ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పప్పుచారుకి ఆలూ ఫ్రైకి మంచి కాంబినేషన్. ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ముందు వేసాం కదండి, చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉప్పు కారం పట్టే విధంగా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ శనగపిండి, 1/2 కప్పు వాటర్ వేసుకొని అందులో ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. శనగపిండి వాటర్ వేయడం వల్ల కొంచెం చిక్కగా గ్రేవీలా ఉంటుందండి, బాగుంటుంది. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. వేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.